గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పెద్దలు చేసిన వివాహం వాళ్ళది. 7 ఏళ్లు బానే హ్యాపీగానే ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ బాబు కూడా ఉన్నాడు. భార్య, భర్త, కొడుకుతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలోకి అనుకోకుండా ఓ అతిథి వచ్చాడు. అతని రాకతో వారి కాపురం ముక్కలైంది. నడి రోడ్డుపై కొడుకు చూస్తుండగానే తల్లి ప్రాణం పోయింది. ఈ సంఘటన బెంగళూరు సమీపంలో చోటు చేసుకుంది. హెబ్బగోడిలోని వినాయక్ నగర్లో మోహన్ రాజు, శ్రీగంగ దంపతులు నివసిస్తున్నారు. వీళ్లకి 6 ఏళ్ల కుమారుడున్నాడు. మోహన్ రాజు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే అక్కడే మోహన్ రాజు స్నేహితుడు కూడా పనిచేస్తున్నాడు. స్నేహితుడికి నివాసం లేకపోవడంతో తన ఇంటికి తీసుకెళ్లాడు మోహన్ రాజు. మోహన్ రాజు దంపతులతో పాటు ఆ స్నేహితుడు కూడా ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. మోహన్ రాజు చేసిన సాయమే ఇప్పుడు ఆ ఇంట్లో విభేదాలకు దారితీసింది. స్నేహితుడితో భార్య మాట్లాడినప్పుడల్లా మోహన్ రాజు అనుమానపడేవాడు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని తనలో తానే ఊహించుకున్నాడు. ఆ అనుమానమే పెనుభూతంలా మారి భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించింది. తన స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని మోహన్ రాజు అనుమానించసాగాడు. ఈ నేపథ్యంలో 2-3 సంవత్సరాలుగా దంపతులు గొడవ పడుతూనే ఉన్నారు. దీంతో భార్యాభర్తలు గత 8 నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారు. ఇటీవల కుమారుణ్ణి కలవడానికి మోహనరాజు ఈ నెల 4న రాత్రి శ్రీగంగ ఇంటికి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య మరోమారు గొడవ జరిగింది. భార్యపై అనుమానంతో రగిలిపోయిన మోహన్ చివరికి ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం శ్రీగంగ తన కుమారుణ్ణి స్కూల్లో దింపడానికి స్కూటీ మీద వచ్చింది. అయితే ఆమె కోసం అక్కడే మాటు వేసిన భర్త మోహన్ ఆమెపై దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో శ్రీగంగను పొడిచాడు. భర్త నుంచి తప్పించుకునేందుకు ఆమె రోడ్డుపై పరుగులు తీసింది. అయినా ఆ దుర్మార్గుడు వదల్లేదు. 7-8 సార్లు కత్తితో పొడిచాడు. చావు బతుకుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. ಒಂದು ನೈಫ್ ಇಂದ ಸ್ಟ್ಯಾಬ್ ಮಾಡಿದ್ದು ಒಂದು ಇನ್ಸಿಡೆಂಟ್. ಸ್ಟ್ಯಾಬ್ ಮಾಡಿದ ನಂತರ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ನಮಗೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಮಾಹಿತಿ ಬಂದ ನಂತರ ಪೊಲೀಸ್ ಇಮಿಡಿಯೇಟ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರಿಗೆ ನಾರಾಯಣ ಹೃದಯದಲ್ಲಿ ಅಡ್ಮಿಟ್ ಮಾಡ್ತಾರೆ. ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇನ್ನೂ ಬದುಕಿದ್ರು. ಅದಾದ ನಂತರ ಕೆಲವೊಂದಷ್ಟು ಸಮಯ ಆದ ನಂತರ ಅವ್ರದ್ದು ಡೆತ್ ಆಗಿದ್ದಿದೆ. ಆ ಪ್ರಕಾರ ಒಂದು ಇವಾಗ 103 ಮರ್ಡರ್ ಕೇಸನ್ನು ನಾವು ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡಿದ್ದೀವಿ. సమాచారం అందుకున్న హెబ్బగోడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మోహన్ రాజును అరెస్ట్ చేశారు. తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు తెలిపారు. స్నేహితుణ్ణి ఇంటికి తీసుకురావడం తప్పు కాదు. అతనితో భార్య మాట్లాడ్డాన్ని అనుమానించడం తప్పు. ఇంటికి వచ్చిన ఏ అతిథికైనా మర్యాదలు చేయడం ఇంటి ఇల్లాలి బాధ్యత. దానికి అక్రమ సంబంధం అంటగట్టి అన్యాయంగా కన్న కొడుక్కు తల్లిని దూరం చేశాడు ఈ కిరాతకుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.